హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మా అత్త మరి బంగాళదుంప కర్రీ చేసింది. ఎలా చేసిందో ఒకసారి కనుక్కుందాం. 3 బంగాళదుంపలు తీసుకొని బాగా ఉడకబెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చెనగపప్పు కొద్దిగా, మినపగుళ్ళు కొద్దిగా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఆ తర్వాత బంగాళదుంపలు వేసి బాగా వేపాలి. లైట్గా కొంచెం బంగాళదుంపలు ఫాస్ట్గా వేగటం కోసం కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. అవి అంతా కలిపి కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తిప్పేసి ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మేము వేసిన చిన్నులపై అన్నీ మిక్స్ చేసిన కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీకు సరిపడా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసేద్దాం. స్పైసీగా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, దాంట్లో రసం వేసుకొని కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.